ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కాయ ఏర్పడే దశలో మామిడి తోటలున్నాయి. మరికొన్ని తోటల్లో ఇంకా పిందె దశలో ఉన్నాయి. ఈ సమయంలో చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు. కాయ ఏర్పడే దశలో రైతులు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5,08,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగుతున్నాయి. తోటలు ప్రస్తుతం కాయ ఏర్పడే దశలో ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సకాలంలో పూత ప్రారంభమవడంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే పూత సమయంలో కాయ పెరిగే దశలో తెగుళ్లు, పురుగులు ఆశించి తోటలకు నష్టం చేస్తాయి. ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ప్రస్తుతం యాసంగిలో చూసుకున్నట్లయితే మనకు మామిడి పంట అనేది అతి ప్రధానమైనది పండ్ల తోటలలో మన తెలంగాణ రాష్ట్రంలో. అందులోనూ మన మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా ఈ మామిడి తోటలు అనేటివి దగ్గర ఒక 20,000 ఎకరాల్లో సాగవుతూ చాలా నాణ్యతతో కూడినటువంటి కాయను ఉత్పత్తి చేసే జిల్లాగా పేరు. అలాంటి మామిడిని సాగు చేసేటువంటి రైతులు ప్రస్తుతం కాయ ఏర్పడే దశలో ఉన్నటువంటి ఈ మామిడిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక పాటించకపోతే మనకు దిగుబడులు అనేటివి అంటే చీడపీడలు ఆశించి దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు చీడపీడల ఉధృతిని మనం గమనించుకుంటూ ఈ మామిడి సాగు చేపట్టవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం ఈ పురుగులను ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తేనె మంచు పురుగు కావచ్చు, తర్వాత తామర పురుగు కావచ్చు, టెంక పురుగు కావచ్చు, కాయదుల్చే పురుగు కావచ్చు, తర్వాత పండు ఈగ, ఈ 5 సమస్యలు అనేటివి ప్రధానంగా ఉండి పిండి నల్లి కూడా మనకు ఆశిస్తూ ఈ యొక్క దిగుబడులను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ యొక్క తేనె మంచు పురుగుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే కాయల్ని కానీ పూ మొగ్గల్ని కానీ మనకు చిన్న చిగుళ్ళని కానీ ఆశించి ఇవి స్రవించేటువంటి ఒక జిగురు లాంటి పదార్థం, తేనె లాంటి పదార్థం వల్ల మనకు ఈ యొక్క శిలీంధ్రం పెరుగుదల కూడా మనం ఈ ఆకుల మీద కాయల మీద ఆశించి మసిమంగులాగా ఏర్పడి మనకు దిగుబడుల నాణ్యత తర్వాత దిగుబడులు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మనం ఈ వేప నూనె కానీ తర్వాత ఈ ఇమ్డాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క తామర పురుగులు అనేటివి ఈ యొక్క కాయ ఏర్పడే దశలో పైకి చేరి గీకి తినడం వల్ల మనకు కాయ అనేది మంగులాగా ఏర్పడి నాణ్యత అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తామర పురుగుల్ని గమనించిన వెంటనే మనం లీటర్ నీటికి పిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల చొప్పున లేదా ఎసిపేట్ అనేటువంటి క్రిమి సంహారకాన్ని 1 లీటర్కి 1.5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ మనకు కాయ పక్వానికి వచ్చే దశలో మనకు ఈ యొక్క పండు ఈగ ఆశించి కాయ లోపట చేరి తినడం వల్ల కాయ అనేది గుల్లగా మారి నాణ్యత అనేది తర్వాత దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పండు ఈగ యొక్క ఉధృతిని మనం నివారించుకోవడానికి 2 పద్ధతులు, ఒకటి రసాయనిక క్రిమి సంహారకాలు పిచికారీ చేసుకోవడం, లేదంటే మనం ఎరలు లింగాకర్షక బుట్టలు లాంటి ఎరలు పెట్టుకోవడం అనేది, పండు ఈగ ఎరలు పెట్టుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి యాజమాన్య పద్ధతి. ముఖ్యంగా ఈ పండు ఈగను మనం తల్లి పురుగుల్ని ఆకర్షించడానికి ఈ మిథైల్ యూజినాల్ ట్రాప్స్ని కానీ ఎకరానికి 4 చొప్పున పెట్టుకుంటే మనం ఈ యొక్క తల్లి రెక్కల పురుగులన్నింటినీ కూడా మనం ఆ యొక్క బుట్టలు ఆకర్షించి నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ బుట్టలు మనకు అందుబాటులో లేని వల్ల ఈ యొక్క 200 గ్రాముల బెల్లాన్ని ఒక 50 మిల్లీలీటర్ల మెలాథియాన్ అనేటువంటి రసాయనంతో కలుపుకొని 2 లీటర్ల మిశ్రమాన్ని కలుపుకొని మనం ఈ యొక్క చిన్న చిన్న పళ్ళలలో కానీ మూతలలో కానీ పెట్టుకొని మనం చైన్లో పెట్టుకుంటే ఈ యొక్క పండు ఈగ తల్లి రెక్కల పురుగులన్నీ కూడా ఆకర్షించబడి ఆ యొక్క మిశ్రమంలో పడి చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పండు ఈగ ఉధృతిని మనం ఈ విధంగా నివారించుకోవాల్సి ఉంటుంది. రెండోది, కాయ ఏర్పడే దశలో మనం ఈ యొక్క కాగితంతో కూడినటువంటి సంచుల్ని కూడా మనం కాయలకు తొడుక్కోవడం వల్ల ఈ యొక్క పురుగు అనేది గుడ్లు పెట్టకుండా మనం నివారించుకోవడం, కాయ నాణ్యతని మనం దెబ్బతినకుండా జాగ్రత్త పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రసాయనిక క్రిమి సంహారకాలు చూసుకుంటే మనం డైమిథైట్ 1 లీటర్కి 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా దీని యొక్క ఉధృతిని చాలా వరకు అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇంకొక ముఖ్యమైన పురుగు పిండి నల్లి. ఇదేంటంటే మనకు ఈ చీమల ద్వారా
ఫస్ట్ భూమి లోపల ఉన్నటువంటి యొక్క పురుగులు కాయ ఏర్పడే దశలో మనకు మొక్కపైకి చేరి రసం పీల్చడం వల్ల మనకు కాయ నాణ్యత అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు మనకు ఒక డైక్లోరోవాస్ అనేటువంటి మందుని 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.